మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 27వ భాగంగా యుగాంతపు సూచనలు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇప్పుడు అన్నీ కూడా మనం చూస్తున్నాం, సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్. ఓకేనా? లూకా సువార్త 21వ అధ్యాయం అండి. నిన్న మనం చూసాము, యేసు ప్రభు దేవాలయంలో చివరిసారిగా ఆయన బోధిస్తారు. ఆయన బోధనలో ముఖ్యమైనది ఏంటి అంటే 2 ప్రధానమైన ఆజ్ఞలు అన్నమాట. ఒకటి దేవుణ్ణి ప్రేమించడం, ఒకటి పొరుగు వాళ్ళని ప్రేమించడం. ఆ తర్వాత ఇంకా యేసు ప్రభు ప్రసంగం అయిపోతుందండి. సాయంకాలం అయిందనుకోండి, మంగళవారం రోజు. అప్పుడు ప్రసంగం విన్న తర్వాత ప్రజలు బయటికి వెళ్ళిపోతూ కానుకల పెట్టెలో కానుకలు వేస్తున్నారనమాట. అయితే ఒక పేద విధవరాలు వచ్చి ఆమె దగ్గర ఉన్న 2 కాసులు ఇట్లా తీసి అందులో వేస్తారనమాట. యేసు ప్రభు గమనిస్తూ ఉన్నారనమాట. అయితే ఆయన ఏమంటారంటే, ఈమెను మెచ్చుకుంటారు. ఈమె అందరికంటే ఎక్కువగా దానం చేసింది. ఎందుకంటే తన జీవనాధారం, తన సమస్తం ఇచ్చేసింది. ఆమెకి ఇంకా 2 కాసులు ఇస్తే ఇంకేమీ లేదనమాట. కానీ మిగతా వాళ్ళకి చాలా ఉంది సమృద్ధిగా, అందులోంచి కొద్దిగా 1% ఇస్తున్నారేమో. కానీ ఈమె 100% మొత్తం తన జీవనాధారం అంతా ఇచ్చినది. ఈమె అందరికంటే ఎక్కువగా దానం చేసిందని పేద విధవరాలను ఆయన మెచ్చుకుంటారండి. మీరు లూకా సువార్తలో ఫోకస్ ఎప్పుడు పేదల మీదే ఉంటుందన్నమాట. లాజర్, నిరుపేద లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడనమాట. లాజర్ అబ్రహాం ఒడిలోనికి. ఆ తర్వాత పేద వితంతు కుమారుడు మరణించినప్పుడు 7వ అధ్యాయంలో యేసు ప్రభు ఏడవద్దమ్మా అని కనికరించి యవ్వనుడు అల్లెమ్ము అని ఆ బిడ్డకి జీవాన్నిచ్చి యవ్వనస్తుడికి తల్లికి అప్పచెప్తాడు. అలాగే ఇక్కడ పేద విధవరాల్ని ఆయన మెచ్చుకుంటున్నారు. యేసు ప్రభు పేదల పాలిట పెన్నిది అండి. ఇంకా మత్తయి సువార్తలో అష్టభాగ్యాలని ఉంటుందండి. 8 రకాల మనుషులు పరలోకానికి వెళ్తారు అని పరలోకాన్ని గురించి ఆయన బోధిస్తాడు. పరలోక రాజ్యాంగం ఏంటంటే ఈ విధంగా ఉంటే దయామయులు ధన్యులు, వారు దయని పొందుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారంటే పరలోకం వెళ్ళి దేవుని ముఖ దర్శనాన్ని వాళ్ళు గావించుకుంటారు అని అర్థం అన్నమాట. అయితే లూకా సువార్తలో అష్టభాగ్యాలు కాదండి, 6వ అధ్యాయంలో 1 నుంచి 20 వరకు 4 ధన్యతలు, 4 శ్రమలు. ఈ 4 ధన్యతలు ఎవరికంటే పేదలకు అన్నమాట. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది డైరెక్ట్గా చెప్తున్నారనమాట. మత్తయి అయితే వారిది అంటాడు, మీది అని చెప్తున్నాడు. ఇప్పుడు శోకించే మీరు ధన్యులు, మీరు ఓదార్పబడుదురు అని. పేదలకి 4 ధన్యతలు పరలోకంలో ఉంటారు. మీరు ఎక్కడ మీరు శ్రమ పడుతున్నారు అక్కడ పరలోకంలో ఉంటారు. కానీ ధనికులకు అనర్థం అంటాడు. ఇప్పుడు సుఖించుచున్న మీకు అనర్థం, మీరు ఇంకా నరకానికి వెళ్తే అక్కడ దుఃఖిస్తూ ఉంటారు. ఇప్పుడు కడుపు నిండా తిన్న మీరు మీకు అనర్థము, మీరు అక్కడ నరకంలో ఆకలితో ఉంటారని చెప్తారనమాట. సో మీరు ఇది చదివేటప్పుడు లూకా సువార్త ఎట్లా చూడాలంటే, యేసు ప్రభు లోకరక్షకుడు, యేసు ప్రభు కరుణామయుడు, యేసు ప్రభు పేదల పాలిట పెన్నిది, యేసు ప్రభుకి స్త్రీల పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవం. అలాగే యేసు ప్రభు ప్రార్థనా వీరుడు, ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. ఇలా మనము ఇవన్నీ మనసులో పెట్టుకొని చదువుకోవాలండి. ఇది ఈ గ్రంథం ఇప్పుడు వస్తూ ఉందండి, లూకా సువార్త అన్నమాట. ఇందులో ముందు ఇవన్నీ కూడా పాయింట్స్ అన్నీ రాశాను. లూకా ఎవరంటే పౌలు శిష్యుడు. ఆయన డాక్టర్ అండి, బై ప్రొఫెషన్ డాక్టర్, గ్రీస్ దేశస్థుడు అనమాట. అంటే చాలా తెలివైనవాడు.
కానీ పౌలు బోధనల ద్వారా ఆయన రక్షణ పొంది యేసు ప్రభుకి శిష్యుడై, పౌలు శిష్యుడై, చివరి వరకు పౌలుని గొడ్డలితో నరికే వరకు ఆ పౌలుతోనే ఉంటాడనమాట. ఈయన ఒక్కడే అన్యుడండి. బైబిల్ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్తల్లో అందరూ కూడా యూదులే, అబ్రహాం పిల్లలే. ఒక్క ఈ లూకా మాత్రమే అన్యుడు. అంటే అంత నమ్మకంగా దేవునికి సేవ చేస్తాడనమాట. ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు ఎవరు రాశారు, ఏ దృక్పథంతో రాశారు, అంటే ఫోకస్ దేని మీద ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం యుగాంతపు సూచనలు కదండి. ఇంకా పేద విధవరాలు కానుక మెచ్చుకొని దేవాలయంలోంచి బయటికి వస్తారండి. యేసు ప్రభు ఆయన శిష్యులు, ప్రజలు కూడా వెళ్ళిపోతారు. యేసు ప్రభు ఆయన శిష్యులు దేవాలయానికి తూర్పు దిక్కున ఓలివ కొండ ఉంటుందండి. ఓలివ కొండ మీద అట్లా కూర్చుంటారనమాట. కూర్చున్నప్పుడు శిష్యులు ఆయనకు చూపిస్తారు, అబ్బా దేవాలయం ఎంత బాగుంది కదా, చక్కని రాళ్లతో, మరి ప్రజలు అర్పించే అర్పణలతో ఎంత శోభాయమానంగా ఉంది దేవాలయం అని దేవాలయ కట్టడాన్ని చూపిస్తారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఈ దేవాలయాన్ని మీరు చూస్తున్నారు ఎంత అందంగా ఉందని, అయితే ఒకరోజు వస్తుంది రాయి మీద రాయి నిలవదు. క్రీస్తు శకం 30లో ప్రవచిస్తారండి. 70లో ఈ దేవాలయాన్ని రోమా జనరల్ అన్నమాట, సైన్యాధికారి అంటారు కదా, టైటస్ దేవాలయాన్ని ఆయన కాల్ చేస్తాడండి క్రీస్తు శకం 70లో. అంతేకాదు యూదులు తిరగబడతారనమాట, మీ అధికారం మాకొద్దు అని రోమా ప్రభుత్వం మీద. యూదులని ఎట్లా చంపుతారంటే 11 లక్షల మందిని చంపుతారంటండి. అప్పుడు వాళ్ళ రక్తం ఇట్లా ఏరులై పారిందంట మోకాళ్ళ లోతు. ఆ రక్తం అలా పారుతూ ఈ కాలుతున్న దేవాలయం మంటల్ని ఆపిందంట. ఆ టైంలోనండి యూదులు ప్రపంచమంతా కూడా చెదిరిపోతారనమాట. పాత నిబంధనలు కూడా చూస్తాము. 722లో అసిరియా రాజు చేత ఇజ్రాయెల్ దేశం, ఉత్తర ఇజ్రాయెల్ చెదరగొట్టబడుతుంది. అప్పుడు కూడా వాళ్ళు ప్రపంచం అంతటా చెదరగొట్టబడతారు. అందుకే పెంతెకోస్తు పండుగకి అన్ని దేశాల నుంచి పండగకు వస్తారు. ఇది ఈ ప్రవచనం ప్రభు చెప్తారు, రాయి మీద రాయి నిలబడదు అని. యేసు ప్రభు మాట ఒక్కటి కూడా తప్పిపోకుండా జరుగుతుందండి. అందుకే మీరు ఏది చదవద్దు, కానీ ఇదో ఈ బైబిల్ గ్రంథాన్ని చదవండి. కనీసము లూకా సువార్త చదవండి, మత్తయి సువార్త, 4 సువార్తలు, కీర్తనలు కనీసం సరిపోతుంది. ఒక్క సువార్త చదివి పాటించినా కూడా సరిపోతుందండి. అప్పుడు శిష్యులు అడుగుతారు, రాయి మీద రాయి నిలబడదు అంటున్నారు కదా, ఎప్పుడు జరుగుతుంది ప్రభా, మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఈ యుగాంతపు సూచనలేంటి, మీ రెండవ రాకడ సూచనలేంటి అన్నప్పుడు, అప్పుడు ప్రభు ఈ రెండవ రాకడ, యేసు ప్రభు రెండవ రాకడకి ముందు ఏం జరుగుతాయి, యుగాంతపు సూచనలు ఏంటి, సైన్స్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్స్ అన్నమాట. ఎప్పుడు ఎండ్ అవుతుంది చెప్తారండి. ముందు ఎలా ప్రారంభిస్తారంటే, మిమ్మల్ని ఎవరు మోసగించకుండా మీరు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ మోసాలు జరుగుతాయి. మోసములు మొదటి సైన్ అండి. ఎక్కువ మోసాలు జరుగుతాయి. ఇంకానేమో అనేక మంది కపట క్రీస్తులు బయలుదేరి నేనే ఆయనని చెప్తారు. మీరు మోసపోవద్దు. అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసే వాళ్ళ వెనకాల పరిగెత్తొద్దండి. మీరు యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని పాటించండి. అద్భుతాలు ముఖ్యం కాదు. ధనాశ సర్వ పాపములకు మూలం. లవ్ ఫర్ మనీ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ఈవిల్ అన్నమాట. ధనానికి ఆశపడి అసలు మనుషుల్లాగా లేకుండా అయిపోతున్నారు. మనుషులని ప్రేమించాలి. యేసు ప్రభు చెప్పారు, దేవుణ్ణి ప్రేమించండి, మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. డబ్బుని వాడుకోవాలి, కానీ ఇప్పట్లో ఎట్లా ఉందంటే డబ్బుని ప్రేమిస్తూ ఒక వ్యక్తిలో ధనాశ, ధన పిచాచి వచ్చిందంటే ఇంకా ఆ వ్యక్తి ఎవరిని ప్రేమించలేడండి. అదే అన్నమాట. మొదటిది మోసాలు. ఆ తర్వాత ఏంటంటే యుద్ధములను గురించి మీరు వింటారు. యుద్ధాలు ఎప్పటి నుంచి వింటున్నామండి?
ఈ భూమి అంతా దేవునిదే, వసుదైక కుటుంబం. మనిషిని ప్రేమించాలండి. అదే యేసు ప్రభు చెప్పింది. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించాలి, మన్నించాలి. అందుకొరకే ఆయన వచ్చారు. ఒక మనిషిని ఇంకొక మనిషితో కలపడానికి, మానవత్వం కలిగి జీవించడానికి, మనకి నేర్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవుడు తన పిల్లలందరూ ప్రేమ కలిగి జీవించాలి అని. మీరు చూడండి, యుద్ధాలు, మోసాలు అయిపోయిందా, నెక్స్ట్ యుద్ధాల తర్వాత విప్లవాల గురించి చెప్తారండి. అంటే ఎదురు తిరగడం అన్నమాట. మనం మొన్న ధ్యానించుకున్నాం. ముందు తిరుగుబాటు, రిబెలియస్నెస్ ఎక్కడ అంటే పరలోకంలో ప్రారంభమైందండి. ప్రకటన 12:7 చూసామన్నమాట. లూసిఫర్, తేజో నక్షత్రం ఎదురు తిరిగాడు, త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు సాతాను అని ఆయన క్రింద ఉన్న దూతల్ని పిశాచులని పిలుస్తున్నారు. సో ఆ స్పిరిట్, సాతాను అతని పుత్రుడు యాంటీ క్రైస్ట్, ఆ స్పిరిట్ ఎవరిలోకి వస్తే వాళ్ళు ఎదురు తిరుగుతారండి. ఇంట్లో పిల్లల దగ్గర నుంచి, పని చేసే చోట రిబెలియస్నెస్ అన్నమాట. లేకపోతే దేశాలు. ఈ స్పిరిట్, యాంటీ క్రైస్ట్ స్పిరిట్, సైతాన్ పుత్రుని స్పిరిట్ ఎవరిలో ఉంటుందో వాళ్ళు 2 తిమోతి 3 చదవండి. గర్విష్ఠులుగా ఉంటారు, క్రూరులుగా ఉంటారు, కృతజ్ఞత లేకుండా ఉంటారు, తల్లిదండ్రులని ధిక్కరిస్తారు, స్వార్థం ఉంటుంది. దే లవ్ మనీ, దే విల్ బి సెల్ఫిష్, దే లవ్ దెమ్సెల్స్, దే లవ్ ప్లెజర్స్. ఇవే శరీరము, శరీర వాంఛలు, ధనము, స్వార్థము, ఇంకొక మనిషిని గురించి పట్టదన్నమాట. ఇది కూడా ఎక్కువైపోతుందండి. మనం ఎక్కువ ప్రార్థించాలి. ప్రభా ఇవన్నీ జరగకూడదు. ఆవేశం వచ్చేస్తుంది, బస్సులు కాల్చడము, ట్రైన్స్ కాల్చడం. మనకున్నదే చాలా తక్కువ, ఉన్న వాటిని కాపాడుకోవాలి. ఒక్కొక్కటి ఒక పెన్న చేయాలంటే ఎంత కష్టం. గాడ్ ఈజ్ ద క్రియేటర్, యాజ్ ఈ చిల్డ్రన్ వీఆర్ కో-క్రియేటర్స్. ఒకరు బల్బు కనిపెట్టారు, ఒకరు కెమెరా కనిపెట్టారు, ఒకరు టీవీ కనిపెట్టారు. అందువల్ల మనము ఈరోజు వీటన్నిటిని వాడుకొని మరి ఎన్నో లాభాలు పొందుతున్నాం. ఉన్నవి పాడు చేస్తే ఎట్లా అండి? మన వల్ల ఒక మంచి జరగాలి. మనం ఈ లోకానికి దేవుని బిడ్డలుగా వచ్చి ఒక మంచి చేసి మనం వెళ్ళాలి. గాంధీ గారు మన కొరకు స్వాతంత్రం తీసుకొని వచ్చారు. రతన్ టాటా గారు 66% పేదవాళ్ళకి ఇచ్చారు కదా. ఒక నీతిమంతుడు అబ్దుల్ కలాం గారు, మదర్ తెరీసా తల్లి దేవుని ప్రేమ లోకానికి పంచి వెళ్ళారు. అలా మనందరం కూడా మన తర్వాత జనరేషన్కి, ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఆశీర్వాదకరంగా మనల్ని పంపించారు. యు ఆర్ ఎ బ్లెస్సింగ్, యు ఆర్ నాట్ ఎ కర్స్ టు ద కంట్రీ ఆర్ టు యువర్ ఫ్యామిలీ, టు యువర్ స్కూల్, వేర్ ఎవర్ యు ఆర్ ఎ బ్లెస్సింగ్ అన్నమాట. అలా దేవుని బిడ్డలు ఒక ఆశీర్వాదకరంగా పంపించారు. కానీ ఇప్పట్లో ఎవరిలో దేవుడు ఉండరో, ఎవరిలోనికి యాంటీ క్రైస్ట్ స్పిరిట్ వస్తుందో వాళ్ళు ఇలా ఉంటారనమాట. 2 తిమోతి 3 చెప్పానా, స్వార్థపరులై హింసించడం మొదలు పెడతారు. భార్యనైనా పర్వాలేదు, భార్యను హింసిస్తారు. లేకపోతే చూడండి, ఫరో రాజు మగపిల్లల్ని చంపాడు, హెరోదు రాజు పసిపిల్లల్ని చంపాడు. ఎక్కడ ఉన్నా కూడా హింసించడం, యుద్ధాల పేర్లు, పిలిచేది యుద్ధము, మనుషులను చంపుతున్నారు, హింసిస్తున్నారు అన్నమాట. ఒక వ్యక్తిలో ఈ స్పిరిట్ ఉందంటే వాళ్ళు హింసిస్తారండి. హింసకుడు, హమాన్ని హింసకుడు అని చెప్పారు. విప్లవాలు వస్తాయి కనుక ఇవన్నీ రాకుండా మనం ప్రార్థించాలండి. విప్లవాలు రాకూడదు, మీ అధికారం ఉండాలి ప్రభా. విమానాలు కాపాడండి, ట్రైన్స్ని కాపాడండి. లార్డ్ ప్రొటెక్ట్ ఆల్ ద ఎయిర్వేస్, లార్డ్ సేఫ్ జర్నీ. లార్డ్ ప్రొటెక్ట్ ఆల్ ద రైల్వేస్, ఆల్ ద ట్రైన్స్ బీ ప్రొటెక్టెడ్. ప్రొటెక్ట్ ఆల్ ద వాటర్వేస్, షిప్స్ అండ్ ఆల్ దట్, అండ్ రోడ్వేస్, రోడ్డు మీద అన్నిటినీ కూడా మీరు కాపాడండి. రోడ్డుకి ఇరువైపులా మీ దూతలను ఉంచండి. ప్రతి ఫ్లైట్లో మీ దూతలను ఉంచండి. పైలట్ ప్రక్కన మీరుండండి ప్రభా. మీ ఆత్మనివ్వండి. మనం ప్రార్థించాలి. మన బాధ్యత క్రైస్తవులుగా అందరి కొరకు ప్రార్థించాలి. అందరూ రాజులకు అంటే ప్రెసిడెంటు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా కలెక్టర్స్, అడ్వకేట్స్, జడ్జెస్ దేవుని ఆత్మతో నింపబడి వాళ్ళు నీతిగా పరిపాలించేటట్లుగా దేవుడు వాళ్ళలో ఉండేటట్లు మనం ప్రార్థించాలి.
మా దేశంలో, ప్రపంచంలో నీతి న్యాయము ప్రవహించును గాక ప్రభా. అవినీతి తొలగించండి అని ప్రార్థించాలన్నమాట. ఇప్పుడు మోసాలు అయిపోయింది, యుద్ధాలు అయిపోయింది, విప్లవాలు. ఆ తర్వాత ప్రభు చెప్తారు భయంకరమైన భూకంపాలు వస్తాయని. చూసాం కదండి, ఒక గ్రీస్ ఐలాండ్ అని, తర్వాత ఇంకొక ఐలాండ్ ఒక్క టూ డేస్లో అనుకుంటా 24 టైమ్స్ ఏమో వస్తే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారనమాట. ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చేదంట, 1 సంవత్సరము 5 సంవత్సరాలకి. ఇప్పుడు వారానికి ఒకటి అనమాట భూకంపాలు. ఆ తర్వాత ఏంటంటే పలు చోట్ల కరువులు, యుద్ధం వచ్చిందంటే కరువు, ఎంత కరువు అండి. ఆ తర్వాత రోగాలు అనమాట. కోవిడ్ తర్వాత మీరు చూడండి, రోడ్డు ప్రక్కన అన్నీ అమ్ముతున్నారండి తినడానికి. హోటల్ రోడ్డు ప్రక్కనే, ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు కూడా ఈ దివ్యవాణి ఛానల్ స్టూడియోకి, తర్వాత ఇది సెమినరీ రోడ్డు మీద ఇటువైపు ఇద్దరు చిన్నవి పెట్టుకొని టిఫిన్స్ చేసి అమ్ముతున్నారనమాట. ఫుల్గా తింటూ ఉన్నారు. కూరగాయలు, బట్టలు, ప్రతి ఒక్కటండి. ఎందుకంటే అంత పేదరికం, జాబ్స్ లేకుండా అయిపోయింది. బ్రతకాలి, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలండి. ఒక అరటి పండ్లు పెట్టుకొని, లేకపోతే ఒక చిన్నది పెట్టుకొని కూరగాయలు అమ్ముతుంటారు. వాళ్ళకి ఏమొస్తుంది దినమంతా? కనీసం ఒక 500 రాకపోతే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఎంతమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మనం ప్రార్థించాలి, ప్రభా ఇంటి యజమానుడికి ఒక ఉద్యోగం ఇవ్వండి, ఇల్లంతా భార్య పిల్లలు ఆయన తినాలి ప్రభా. కరువులు ఎంత భయంకరం అండి. కోవిడ్ తర్వాత ఎన్ని కుటుంబాలు మరి అఫెక్ట్ అయిపోయినాయి. ఇంట్లో ఒకరు చనిపోవడం, ఎంత ఒక్కొక్క ఫ్యామిలీ అఫెక్ట్ అయిపోయిందండి కోవిడ్ టైంలో. రోగాలు చూడండి, అప్పటి నుంచి ఎవరిని అడిగినా మోకాళ్ళ నొప్పులో, లేకపోతే చాలా బలహీనంగా ఉంది ఆ బూస్టర్ వల్ల అని చెప్తున్నారనమాట. ఒక్కొక్కటి షాకింగ్. ట్రైన్ యాక్సిడెంట్స్ కావడం, లేకపోతే యుద్ధాలు, ఇప్పుడున్న పేదరికం, ఇప్పుడున్న కష్టాలు, ఇప్పుడున్న రోగాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనకి యుద్ధం వస్తే ఎంత అల్లకల్లోలం అవుతుంది కదా. దేవుని కృప కొరకు మనం చాలా ప్రార్థించాలండి. ఆ తర్వాత ఇంకేం చెప్తారంటే, నిజమైన దైవజనులకి శ్రమలు వస్తాయి, చంపుతారంట. చూస్తున్నాం కదండి. పరిశుద్ధ ఆత్మ ఉండి దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు పనిచేసే వాళ్ళని సాతాను పుత్రుడు, అంత్యక్రీస్తు క్రూరుడు చంపేస్తాడు, ఏ దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా. యేసు ప్రభు దగ్గర నుంచి చూస్తున్నాం, ఆయన శిష్యులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కొరకు, ఆయనకి సాక్షులుగా మరణిస్తున్నారన్నమాట. ఇంకా తర్వాత యెరూషలేము గురించి చెప్తారండి. యెరూషలేము ముట్టడింపబడుతుంది అని చెప్తారనమాట. చాలా భయంకరమైన విషయాలు యెరూషలేములో జరుగుతాయి. ఇప్పటికి కూడా చూడండి, ఎప్పుడూ యుద్ధాలు. అందుకే యెరూషలేము కొరకు మనం ప్రార్థించాలి. 122వ కీర్తనలో ఉంటుంది, యెరూషలేము కొరకు ప్రార్థించువారు ధన్యులు, ఆశీర్వదించబడతారు. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. ఆ శాంతి కొరకు మనం ప్రార్థించాలన్నమాట. యెరూషలేము వల్లనే కదండి, ఇజ్రాయెల్ దేశం వల్ల అబ్రహాం వచ్చాడు, అబ్రహాం పిల్లలు, యేసు ప్రభు, తర్వాత అపోస్తులు, ఈ బైబిల్ గ్రంథం వచ్చింది. కనుక మనం ప్రార్థించాలన్నమాట. యెరూషలేము ముట్టడించబడుతుంది. ఎలా అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27 యేసు ప్రభు మత్తయి సువార్త దాంట్లో అయితే చెప్తారండి. మరి దానియేలు వచించిన భయంకరమైన విషయాలు అక్కడ పరిశుద్ధ స్థలమందు యెరూషలేములో జరుగుతాయన్నమాట. కనుక పైన ఉన్న వాళ్ళు కిందికి రాకూడదు. ఆ దినములలో మహాశ్రమల దినం అన్నమాట. బాలెంతలకు, స్త్రీలకు ఎంత శ్రమ అని చెప్తున్నారు, గర్భిణీ స్త్రీలకు అన్నమాట, చాలా శ్రమ. ఇంకా తర్వాత సూర్య చంద్ర తారకల్లో మరి మార్పులు వస్తాయి. ఇంకా సముద్ర తరంగాల గర్జనలు వినపడతాయంట. అప్పుడు ప్రజలు అల్లకల్లోలం అవుతారంట. ఆ సముద్రంలో కూడా డీమన్స్ ఉంటాయండి. అందువల్లనే అవి గర్జించినప్పుడు ఇదో అన్ని షార్కులు చనిపోయినాయి చూపిస్తూ ఉన్నారు. ఫిష్ అంతా చనిపోతూ ఉందని. రాహాబు అనేటటువంటి జలభూతం అని
బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇంకా ఏంటంటే ప్రపంచంలో సంభవించు విపత్తుల వలన ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారంట. ఎంత భయంకరం, అమ్మా ఇట్లా అయిందా, ఫ్లైట్ యాక్సిడెంట్ అనుకునే లోపల ఇంకొకటి అన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, అక్కడ పెహల్గాంలో ఏం జరిగింది, లేకపోతే యుద్ధము ఒక్కటి ఇలా, లేకపోతే పెద్ద సముద్ర గర్జనలు, అంటే పెద్ద పెద్ద తుఫాన్లు వస్తున్నాయి కదండి, వాటికి మళ్ళీ ఒక్కొక్క పేరు పెడతా ఉన్నారనమాట. అయితే ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లూకా 21, 26, 27 అండి, మీరు మాత్రము ధైర్యంతో తల ఎత్తి చూడండి, మీ రాజు వస్తున్నాడు, మీ రాజు మీకోసము తెల్లని గుర్రం మీద వస్తున్నాడు, యువర్ కింగ్ ఈజ్ కమింగ్. ఎవరు వేచి ఉన్నారో, పెళ్ళి కొడుకు వస్తున్నాడు, పెళ్ళి కూతురు ఎట్లా వేచి ఉంది, యువర్ కింగ్ ఈజ్ కమింగ్ అని యేసుప్రభు చెప్తారండి. తర్వాత ఇంకా మనం ఇంకేంటంటే ఇజ్రాయెల్ దేశం గురించి చెప్తారు. ఇజ్రాయెల్ దేశం చిగురిస్తుంది అని. అది క్రీస్తు శకము 70లో నాశనం చేయబడుతుందండి రోమా జనరల్ టైటస్ చేత. 1948లో తిరిగి ఇజ్రాయెల్ దేశం ఫామ్ అవుతుందని ఏర్పడుతుంది. ఇంకా అది చిగురించడం అంటే ఇజ్రాయెల్ దేశం అన్నమాట. ఎప్పుడైతే మీరు ఇజ్రాయెల్ దేశం అంజూరపు చెట్టు చిగురించడం చూస్తారో, ఆయన పెళ్ళి కొడుకు యేసు ప్రభు వాకిటనే ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. ఎవరైనా వాకిట ఉంటే లోపలికి వచ్చినట్లే కదండి. కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి ఏం జరుగుతుందో మనం ఎప్పుడు వేచి ఉండాలన్నమాట. వాళ్ళు 3వ దేవాలయం కట్టాలని, లేకపోతే ఇంకా ఆ చుట్టూ ఉన్న అరబ్ దేశాలు వీళ్ళు కలిసి పీస్ ట్రీటీ అన్నమాట, శాంతి ఒప్పందం, ఇవన్నీ మనం చూస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ఫైనల్గా ప్రభు ఏం చెప్తారంటే, ఇవన్నీ మీరు జరగడం చూసినప్పుడు మీరు తిండితో త్రాగుడుతో ఈ లోక విచారములతో మందమతులు కాక అప్రమత్తులై ఉండండి. బీ అలర్ట్. మీ హృదయము, మీ ఆత్మ మందం ఎక్కకూడదు. శరీరం ఎక్కువ తింటే మందం అయిపోతుంది కదండి, అప్పుడు ఉపవాసం చేయాలి. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. ఎంతసేపు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, సంపాదనలు ఇవంతా కాదు, మీరు వేచి ఉండండి. లేకపోతే ఆ దినం మీకు ఉరిలాగా వస్తుంది. కనుక ఇదిగో యేసు ప్రభు రాబోతున్నారు. ఆ యేసు ప్రభు ముందు నిలబడాలి మీరు తీర్పు కొరకు. దాని కొరకు కావలసిన శక్తి కొరకు మీరు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థించండి అని యుగాంతపు సూచనలు ముగిస్తారండి. ప్రార్థించే ముందు ముఖ్యాంశాలు చదువుతాను, దయచేసి మీరు రాసుకోనండి. అంటే యుగాంతపు సూచనలు, ఓకేనా? యుగాంతపు సూచనలు. మొదటి సూచన, మోసములు ఎక్కువైపోతాయి. చివరి రోజులలో యుద్ధములు, విప్లవములు సంభవిస్తాయి. ఒక దేశం మరొక దేశంపై దాడి చేయను. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, వ్యాధులు వ్యాపించును. ఆకాశంలో భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. నిజమైన దైవజనులకు శ్రమలు వస్తాయి. యెరూషలేము ముట్టడించబడుతుంది. మనుష్య కుమారుని రెండవ రాకడ, అంజూరపు చెట్టు చిగురించుట. ప్రజలు ప్రపంచంన జరుగు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోదురు. అప్పుడు మనుష్య కుమారుడు ఆకాశంన మేఘారూఢుడై వచ్చును. మీరు తల ఎత్తి చూడుడు, మీ రక్షణ సమయం ఆసన్నమైనది, మీ రాజు వచ్చుచున్నాడు, యువర్ కింగ్ ఈజ్ కమింగ్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభా, 2000 సంవత్సరాల క్రితమే యుగాంతపు సూచనలు మీరు మాకు చెప్పారు. మేము ఇవన్నీ కూడా చదువుకొని ఇప్పుడైతే అవన్నీ జరగడాన్ని మేము చూస్తున్నాం. అందరూ ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారు ఈ లోకంలో సంభవించుచున్న ఒక్కొక్క భయంకరమైన వినాశనాన్ని చూసి. కానీ మీరు తల ఎత్తి చూడండి, మీ రక్షణ సమయం వచ్చింది, అదిగో మీ రాజు వస్తున్నాడు, కనుక మీరు ఆనందంగా ఉండండి అని చెప్తున్నారు ప్రభా. ఈ లోకంలో అందరూ కింద వాటిని వెతుకుతుండగా మేము మాత్రం మీ కొరకు వేచి ఉండే పెళ్లి కూతురులాగా వేచి ఉండే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
మీరు ఇదంతా చదువుకొని అంతా జరుగుతుంది కనుక యేసు ప్రభువు రెండో రాకడ కొరకు సిద్ధమైన వధువుగా ఆయన కొరకు వేచి ఉండండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.